తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోతుంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణాలు కూడా మధ్యాహ్న సమయాల్లో నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ మే నెల చివరి వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. దీంతో ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 తర్వాత మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రజలు మండుటెండల్లోనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రతతో ప్రజలు దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. నేను గృహిణి, మాది మిర్యాలగూడ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మాకు ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఎండ తీవ్రతకి ఇంట్లో ఉన్న ఏసీలు, కూలర్లు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి ఈ ఆఫ్టర్నూన్ టైంలో కనుక బయటికి వెళ్ళాలి అనుకుంటే అసలు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఈ ఎండలకు ఏదైనా ఇంట్లో సరుకులు అవసరమై బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో ఏంటి అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఇక్కడ బతకాలి, ఇక్కడ మంచిగా ఉండాలి అనుకుంటే ఈ చెట్లను నాటడం అనేది కొంచెం ప్రభుత్వం పట్టించుకొని ఎక్కువగా చేస్తే నెక్స్ట్ జనరేషన్ అన్న కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారేమో, ఇక్కడ బతకగలుగుతారేమో అనేసి. ఎండలో తీవ్రత మాత్రం తట్టుకునే విధంగా లేదు. రోజు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలుస్తుంది. ఘోరమైన ఎండ. ఎటువంటి షాపులు, బిజినెస్లు సరిగా రన్ అవ్వట్లేదు. బస్ స్టాప్లో ఉంటే జనాలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ ఎండలకైతే పెద్ద మనుషులు, వృద్ధులు, అట్లాంటి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్ళలో ఉండడం మంచిది. బయటకు వెళ్తే మాత్రం తట్టుకునే పరిస్థితి లేదు. గిరాకులు మాత్రం, షాపులలో వ్యాపారాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దగ్గర పాటులో మంచి చలివేంద్రాలు, అట్లాంటి ఆ గొడుగులు, మన బస్ స్టాప్లలో గొడుగులు కానీ, చిన్నపాటి టెంట్లు కానీ అరేంజ్ చేయడం మంచి. ఎండ విపరీతంగా చాలా ఇబ్బంది పెడుతుంది. బయటికి రావాలంటే కూడా చాలా కష్టకరంగా ఉంది. వృద్ధులు కానీ, వితంతులు కానీ ఎవరైనా రావాలంటే చాలా మధ్యాహ్నం 12 వరకు ఆల్రెడీ 35 నుంచి 40 వరకు ఎక్కువ ఎండ విపరీతంగా కొట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను కూడా పండ్ల వ్యాపారం చేస్తాను, కానీ ఇది రోడ్డు మీద కావాలంటే చాలా ఇబ్బందిగా. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయట అడుగుపెట్టడమే పెద్ద సవాల్గా మారుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ కూలీలు తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తలపై టవల్, కళ్లజోడు ధరించాలని సూచిస్తున్నారు. శరీరంలో నీరు తగ్గకుండా తరచూ మంచినీళ్లు తాగాలని చెప్తున్నారు. మరోవైపు వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్, చెరుకు రసాల వైపు పరుగులు తీస్తున్నారు. పట్టణాల్లో చల్లపాటి పానీయాల దుకాణాల వద్ద భారీ రద్దీ కనిపిస్తుంది. అయితే బయట లభించే శీతల పానీయాలు అధికంగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. మాది హాలియా. ఎండలు మరి ఘోరంగా పెరుగుతున్నాయి. ఎవరు ప్రజలు, రైతులు కానీ బయటికి రావద్దు. ఏమైనా ఉన్న పనులు కానీ 10 లోపల పని చూసుకొని వెళ్ళిపోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ అండి. మిర్యాలగూడెంలో నేను ఆటో తోలుకుంటా. గత ఈ వారం రోజుల సంది ఎండ తీవ్రత బాగా ఇబ్బందిగా కలుగుతుంది. చాలా ఎక్కువ వస్తుంది ఎండ. ఈ ఎండకు ఆటో తోలే పరిస్థితి కూడా లేదు. జనాలు కూడా ఎండకు బయటికి వెళ్ళట్లేదు. ఏదో సాయంత్రం పూట, ఉదయం వెళ్తుంది. మరి 2-3 రోజుల సంది ఎండ తీవ్రత చాలా పెద్దగా ఉండడం, ఎక్కువ ఉండడం వల్ల మేము కూడా చెట్ల కింద పెట్టుకొని ఊసలు తీసుకోవడం, ఈ ఎండలు బాగుండడం వల్ల పని కూడా దొరకక జనాలు చాలా ఇబ్బంది పడుతారు. బయటికి వెళ్ళే తీవ్రత లేకుండా ఎండ దెబ్బలకు ఇబ్బంది పడతారు. ఎవరు ఆటో తోలినా కూడా ఎండ సొడలు కొట్టి చాలా ఇబ్బందిగా గురవుతారు చాలా మంది ప్రజలు. దానివల్ల ఎండ చాలా తీవ్రతగా ఉంది. చెట్లు కూడా ఎక్కడ లేకుండా అయిపోయినాయి. రండి. నా పేరు సయ్యద్ షరీఫ్, గ్రామం యాదగిరిపేట. ఇయర్ కూడా రావడం జరిగింది. పొన్న మీద వచ్చేసరికి అవి బాగా ఎండ తీవ్రంగా 45 నుంచి 50 డిగ్రీల దాకా
పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము పనిచేయటం కూడా మరి చేయాలన్నా ఎండకి చేయకూడదు అన్నది పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి ఎండలు ఒక 20-25 సంవత్సరాలు ఎన్నడూ లేదు. ఇక్కడ తీవ్రంగా మిర్యాలగూడలో టౌన్లో ఈ యొక్క చెట్లు తీసేయడం వల్ల ఇట్లాంటి ఎండలు నేను పుట్టినా కానీ చూడలేదు. ఈ యొక్క ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రజలకి ఆదుకోవాలని నా ఒక కోరిక. నా పేరు ఈ వేసవిలో ఎండల తీవ్రత గత సంవత్సరాల కంటే అధికంగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ప్రజలు ముందస్తుగానే తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నారు. కొందరు కుటుంబ వేడుకలు, శుభకార్యాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు వైద్య నిపుణులు కూడా కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని హెచ్చరిస్తున్నారు. ప్రయాణాల్లో తప్పనిసరిగా నీటి బాటిళ్లు వెంట తీసుకువెళ్లాలని చెప్తున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల వడదెబ్బ, డిహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మండుతున్న ఎండలు తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. మధ్యాహ్న వేళల్లో రోడ్లపై వేడి గాలులు ప్రజలను భయపెడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావడానికి ప్రజలు వెనకాడుతున్నారు. నిత్యం బిజీగా ఉండే మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు కూడా ఎండ ప్రభావంతో వెలవెల్లాడుతున్నాయి. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు పదే సూచనలు చేస్తుంది. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయట పనులు పూర్తిగా తగ్గించుకోవాలని చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. మొత్తం మీద ఈసారి వేసవి ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఎండల నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వడదెబ్బకు తాకిడికి తట్టుకోవడానికి పూర్తిగా నియమ నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు వెళ్లాల్సింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణించాలని కూడా ప్రభుత్వం వారు కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 46 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండాకాలంలోనే అతివేడి ఉండడంతో పూర్తిగా అంటే వివిధ ప్రాంతాల్లోని చలివేంద్రాలు అన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని